సో వెరీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. లాస్ట్ క్లాసెస్‌లో మనం అకౌంట్స్ రిసీవబుల్స్‌కు సంబంధించిన కాన్సెప్ట్ క్లియర్‌గా డిస్కషన్ చేసాం. సో టుడే వచ్చేసి అకౌంట్స్ రిసీవబుల్స్ కాన్సెప్ట్‌లో స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి? రెసిడ్యువల్ క్లియరింగ్ అంటే ఏంటి? పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటో మనం డిస్కషన్ చేసాం. ఫైనాన్షియల్ ఇయర్ మనకు మారింది. మారినప్పుడు మనకు క్లోజింగ్ పీరియడ్స్ అండ్ ఓపెనింగ్ పీరియడ్స్ సమ్ ఎర్రర్స్ అయితే వచ్చున్నాయి నిన్న. ఆ ఎర్రర్ ఎక్కడొచ్చింది? ఇప్పుడు మీరు కూడా లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ వర్క్ చేశారు. ఇప్పుడు ఒక న్యూ ఫైనాన్షియల్ ఇయర్‌కి మారారు. అలాంటి సిట్యుయేషన్స్‌లో గ్లోబల్ సెట్టింగ్స్‌లో మనం ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ పీరియడ్స్‌లో ఎలా సెటప్ చేసుకుంటే ఎర్రర్ అనేది మిస్ అవుతది అనేది చూపిస్తాను. ఓకే. సో తర్వాత స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి? రెసిడ్యువల్ క్లియరింగ్ అంటే ఏంటి? పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటో టుడే క్లాస్‌లో మీకు అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన కాన్సెప్ట్‌లో క్లియర్‌గా డిస్కస్ చేస్తాను. ఓకే. డన్ గైస్. సో చూడండి. లైక్ మా పీపీటీ కనబడుతుందా? యాహ్! కస్టమర్ ఇన్‌కమింగ్ మాన్యువల్ క్లియరింగ్. కస్టమర్ ఇన్‌కమింగ్ పేమెంట్ క్లియరింగ్ అంటాం. అంటే మాన్యువల్‌గా చేయడం. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఎఫ్‌బి 70లో పోస్ట్ చేస్తాం. కస్టమర్ ఇన్‌కమింగ్ పేమెంట్ ఎఫ్-28లో పోస్ట్ చేస్తాం. కస్టమర్ లైనేటెడ్ డిస్‌ప్లే ఎఫ్‌బి L5Nలో చూస్తాం. ఇది ప్రాసెస్. దీనిలో స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. ఇప్పుడు 1,00,000తో ఒక ఇన్వాయిస్ నేను పోస్ట్ చేశాను కస్టమర్‌కి. ఆ 1,00,000 అనే అమౌంట్ అట్ ఎ టైమ్ క్లియర్ చేయడం. దాన్ని స్టాండర్డ్ క్లియరింగ్ అంటాం. పార్షియల్ క్లియరింగ్. ఒక ఇన్వాయిస్ 1,00,000 పోస్ట్ చేశాను. మరొక ఇన్వాయిస్ 2,00,000 పోస్ట్ చేశాను. టోటల్ 3,00,000. 3,00,000లో 2,50,000 క్లియర్ చేయడం. దాన్ని పార్షియల్ క్లియరింగ్ అంటాం. ఎంతుంటుంది? 50,000 పెండింగ్ ఉంటుంది. ఆ 50,000లో మళ్ళీ ఒక 30,000 క్లియర్ చేయడం. దాన్ని రెసిడ్యువల్ క్లియరింగ్ అంటారు. ఈ 3 క్లియరింగ్స్ ఎలా చేయాలి అకౌంట్స్ రిసీవబుల్స్‌లో అనేది టుడే కాన్సెప్ట్. చాలా డెడ్ ఈజీ సబ్జెక్ట్. చాలా బావుంటుంది. ఓకే. డన్. ఇప్పుడు నేను ఎస్ఏపీ ఓపెన్ చేస్తున్నాను. యాహ్! ఫస్ట్ నేను ఎఫ్‌బి L5Nకి వెళ్తున్నా. కస్టమర్ లైనేటెడ్ డిస్‌ప్లే. కంపెనీ కోడ్ ఎవరిదైనా ఒక పర్సన్ తీసుకుంటాను. అవి ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేద్దాం. లేదంటే కొత్తగా ఎంట్రీస్ పాస్ చేద్దాం. కంపెనీ కోడ్ పాస్ 1. జాను ప్రైవేట్ లిమిటెడ్ తీసుకుంటున్నాను. ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. సో, ఆ పర్సన్ మీద ఏమి లేవు. సో, కాబట్టి ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఎఫ్‌బి 70లోకి వెళ్లి కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ ఒక 2 ఇన్వాయిసెస్ పోస్ట్ చేస్తాను. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. న్యూ సెషన్ తీసుకుంటాను. ఎఫ్‌బి 70 కస్టమర్ ఇన్వాయిస్. ఓకే. ఇక్కడ జాను ప్రైవేట్ లిమిటెడ్‌ని సెలెక్ట్ చేస్తాను. టుడే డేట్ ఇస్తున్నాను. రిఫరెన్స్ నంబర్. అమౌంట్ వచ్చేసి 1,00,000 ఇస్తున్నా. సేల్స్ ఇన్వాయిస్ సెలెక్ట్ చేస్తున్నా. 1,00,000 టుడే డేట్ ఇస్తున్నా. ఎంటర్. చూడండి ఇక్కడ పోస్టింగ్ పీరియడ్ 010
2024 is not open. ఓకే. డేట్ చూడండి 20.04 20.04 ఎంటర్. నౌ ఇట్ ఈస్ ఓకే. 1 అనివ్వకుండా 4th మంత్ అనివ్వండి. 02/04/2024 02/04/2024 ఇప్పుడు యాక్సెప్ట్ చేసింది. ఓకేనా? సిమ్యులేట్. ఓకే. 01 జాలు ప్రైవేట్ లిమిటెడ్ 50 సేల్స్ అకౌంట్. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 3503 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే. మళ్ళీ అదే పర్సన్‌తో మరొక ఇన్వాయిస్ పాస్ చేయండి. 2 లాక్స్ పాస్ చేస్తున్నాను. సిమ్యులేట్. సేవ్. ఓకే. డన్. మరొక ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. 3 లాక్స్ ఇస్తున్నాము. సేవ్. టోటల్‌గా 3 ఇన్వాయిసెస్ జాను ప్రైవేట్ లిమిటెడ్ మీద నేను పోస్ట్ చేశాను. ఇప్పుడు ఎఫ్‌బి L5 ఎల్‌లోకి వెళ్లి ఒకసారి చెక్ చేయండి. టోటల్‌గా 3 ఇన్వాయిసెస్ ఉన్నాయి. 1 లాక్, 2 లాక్స్, 3 లాక్స్. ఇప్పుడు ఫస్ట్ నేను స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నాను. స్టాండర్డ్ క్లియరింగ్. అంటే ఇప్పుడు 3 లాక్స్ ఉంది, 2 లాక్స్ ఉంది, 1 లాక్ ఉంది. నేను సింగిల్ పేమెంట్ 3 లాక్స్ ఏదైతే ఉంటుందో, ఆ 3 లాక్స్ అమౌంట్ సింగిల్ పేమెంట్‌లో క్లియర్ చేస్తాను. ఈ సెషన్ ఇలాగ పెడుతున్నాను. క్లియర్ చేయాలంటే టీ కోడ్ ఏంటి? F-28లోకి వెళ్తున్నాను. F-28. యాసెన్ F-28. పోస్ట్ ఇన్‌కమింగ్ పేమెంట్స్ హెడర్ డేటా. టుడే డేట్ ఇవ్వండి. టీజెడ్. చూడండి పీరియడ్ ఆటోమేటిక్‌గా 1 అని తీసుకుంది. యాస్ పర్ ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా 1 మంత్. క్యాలెండర్ ఇయర్ ప్రకారంగా 4 మంత్. బ్యాంక్ సెలెక్ట్ చేయండి. రిలాక్స్. కస్టమర్‌ని సెలెక్ట్ చేయండి. ప్రాసెస్ ఓపెన్ ఐటమ్స్. సో నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 3, డిస్‌ప్లే ఫ్రమ్ ఐటమ్ 1. అమౌంట్ ఎంటర్డ్ 3 లాక్స్, అసైన్డ్ 6 లాక్స్, నాట్ అసైన్డ్ 3 లాక్స్. ఇక్కడ స్టాండర్డ్ క్లియరింగ్, పార్షియల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. ఇప్పుడు మనం స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తాం. ఓకే. ఇప్పుడు 3 లాక్స్ అనే అమౌంట్ ఎక్కడుంది? థర్డ్ ఇన్వాయిస్‌లో ఉంది. ఫస్ట్ 1 లాక్, 2 లాక్స్ మనకు అనవసరం. బ్లూ కలర్‌లో ఉన్నాయి. వీటిని జస్ట్ 2 క్లిక్ చేశారంటే బ్లాక్ కలర్‌లోకి మారిపోతాయి. ఇప్పుడు ఓన్లీ ఇక్కడ 3 లాక్స్ మాత్రమే ఉంది. అమౌంట్ మ్యాచ్ అయిపోయిందా? 3 లాక్స్, 3 లాక్స్. ఇది సింగిల్ పేమెంట్. స్టాండర్డ్ క్లియరింగ్ చేస్తున్నానమ్మా. స్టాండర్డ్ క్లియరింగ్ అట్ ఎ టైమ్ చేస్తున్నాను. స్టాండర్డ్ క్లియరింగ్. ఓకే. సేవ్ చేయండి.
డాక్యుమెంట్ 3506 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. క్లియరా? ఇప్పుడు వెళ్లి చూడండి ఎఫ్‌బిఎల్ ఫైల్‌లోకి. లిస్ట్‌లోకి వెళ్లి రిఫ్రెష్ చేయండి. చూసారా? 2 ఐటెమ్స్ మాత్రమే ఉన్నాయి. 1,00,000 ఒక ఇన్వాయిస్ ఉంది. 2,00,000 ఒక ఇన్వాయిస్ ఉంది. ఓకే. ఇప్పుడు పార్షియల్ క్లియరింగ్ చేద్దాం. పార్షియల్ క్లియరింగ్ అంటే 3,00,000 టోటల్. ఒక ఇన్వాయిస్ 1,00,000 ఉంది. మరొక ఇన్వాయిస్ 2,00,000 ఉంది. 2,50,000 క్లియర్ చేద్దాం. 2,50,000 అట్ ఎ టైమ్ క్లియర్ చేద్దాం. మళ్ళీ F-28కి రండి. టుడే డేట్ ఇవ్వండి. Number of items 2, display from item 1. Amount entered 2,50,000, assigned 3,00,000. Not assigned 50,000. ఓకే. ఇప్పుడు స్టాండర్డ్ క్లియరింగ్ కాకుండా పార్షియల్ అమౌంట్ ఉంది కదా! దీన్ని సెలెక్ట్ చేయండి. పార్షియల్ అమౌంట్. ఇప్పుడు చూడండి ఇక్కడున్న అమౌంట్స్ ఏవైతే ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈస్‌గా మళ్ళీ ఈ ప్లేస్‌లోకి వచ్చేసాయి. ఓకే. ఇప్పుడు 1,00,000 అమౌంట్ అయితే పూర్తిగా క్లియర్ అవ్వాల్సిందే. ఓకే. అవుతుందా? అవ్వదా? ఓన్లీ హాఫ్ పేమెంట్ క్లియర్ అవుతుందా? ఏదైతే 2,00,000 ఉందో ఇది పూర్తిగా క్లియర్ అవుతది. ఈ 1,00,000 ఏదైతే ఉందో ఈ 1,00,000లో 50,000 క్లియర్ అవుతది. సో, కాబట్టి ఇక్కడ మనం ఏం చేయాలంటే పార్షియల్ క్లియరింగ్ దగ్గర కర్సర్ పెట్టి 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్‌గా అమౌంట్ ఇక్కడ మ్యాచ్ అయిపోతది. చూసారా? 50,000 తగ్గిపోయింది. అమౌంట్ అంటే 2 ఇలా ఓపెన్ అయిందా? దీని మధ్యలో క్లిక్ చేసి కస్టమర్ ఇన్వాయిస్ ఇవ్వండి. సేవ్ చేయండి. డాక్యుమెంట్ 3507 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్. యాహ్! వెళ్లి చూడండి ఇక్కడ ఏబీఎల్ ఫైల్‌లో లిస్ట్ రిఫ్రెష్. చూసారా? ఓన్లీ 50,000 ఉంది. ఇది క్లియర్ అయిందా లేదా అని ఎలా తెలుస్తుంది? బ్యాక్ వెళ్ళొచ్చి క్లియర్డ్ ఐటెమ్స్ ఉంది కదా! ఇక్కడికొచ్చి టుడే డేట్ ఇవ్వండి. ఎగ్జిక్యూట్. చూసారా? ముందు 3,00,000 అమౌంట్ డీఆర్, డీజెడ్ క్లియర్ అయింది. సో, తర్వాత డీఆర్, డీజెడ్ 2,00,000 మాత్రమే క్లియర్ అయింది. కానీ అక్కడ మనం ఎంత చేసాం? 2,50,000 చేసాం. కానీ ఇక్కడ ఎంత ఉంది? 2,00,000 ఉంది. ఇక రిమైనింగ్ 50,000 ఎందుకు యాడ్ అవ్వలేదు అంటే, ఆ 1,00,000లో ఇంకా అమౌంట్ హాఫ్ అమౌంట్ పెండింగ్‌లో ఉంది. అదయిన తర్వాత టోటల్‌గా ఇక్కడ చూపిస్తది. చూద్దాం. ఓపెన్ ఐటెమ్స్, ఎగ్జిక్యూట్. సో, 1,50,000. ఇప్పుడు రిమైనింగ్ పెండింగ్ అమౌంట్ అనేది డీఆర్‌లో 50,000 ఉందా? లేదంటే డీజెడ్ 50,000 ఏ దాంట్లో ఉందమ్మా పెండింగ్ బ్యాలెన్స్ రిమైనింగ్ 50,000? ఇప్పుడు మనం పార్షియల్ క్లియరింగ్ చేసాం. ఆ రిమైనింగ్ 50,000 అనే అమౌంట్ డీఆర్‌లో ఉందా? డీజెడ్‌లో ఉందా? జస్విత, శ్రీను, లాస్య, లోకేష్ చెప్పండి. ఎక్కడుందది? చెప్పండి. డీఆర్ కస్టమర్ ఇన్వాయిస్‌లో ఉందా? డీజెడ్ కస్టమర్ పేమెంట్‌లో ఉందా? ఆ పెండింగ్ బ్యాలెన్స్. ఎనీవన్? చెప్పాలి. ఇప్పుడు 50,000 ఉంది. ఆ 50,000లో మళ్ళీ హాఫ్ పేమెంట్ క్లియర్ చేయాలి. ఈ సెషన్ ఇలాగే పెడుతున్నాను. F-28లోకి వెళ్ళండి. యాహ్! నేను 30,000 మాత్రమే క్లియర్ చేస్తున్నా.
50,000లో 30,000 క్లియర్ చేస్తాం. అంటారు. నెంబర్ ఆఫ్ ఐటెమ్స్ 2, డిస్‌ప్లే ఫ్రమ్ ఐటెమ్ 1. అమౌంట్ ఎంటర్డ్ 30,000, అసైన్డ్ 50,000, నాట్ అసైన్డ్ 20,000. ఇప్పుడు స్టాండర్డ్ క్లియరింగ్ చేసాం. పార్షియల్ అమౌంట్ చేసాం. సో, తర్వాత రెసిడ్యువల్ ఐటెమ్స్ చేస్తున్నాం. రెసిడ్యువల్ ఐటెమ్స్. ఇప్పుడు చూడండి. ఇప్పుడు మన దగ్గర ఉండే అమౌంట్ ఏదైతే 50,000 ఉందో అది డీజెడ్‌లో లేదండి. డీఆర్‌లో ఉంది. కస్టమర్ ఇన్వాయిస్‌లో ఉంది. కస్టమర్ ఇన్వాయిస్‌లో ఉంది. ఈ 1,00,000 అమౌంట్ ఏదైతే ఉంటుందో దీని లోపల మనకు 50,000 ఉంది. ఆ 50,000లో మనం 30,000 మాత్రమే క్లియర్ చేయాలి. దాన్నే రెసిడ్యువల్ ఐటెమ్స్ అంటాం. జస్ట్ ఇక్కడ 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఆటోమేటిక్‌గా ఎంతైతే మనం క్లియర్ చేయాలనుకుంటున్నామో ఆ అమౌంట్ కాకుండా పెండింగ్ బ్యాలెన్స్ ఇక్కడ షో చేస్తది. 2 టైమ్స్ ప్రెస్ చేయండి. 20,000 చూపిస్తుంది. అంటే 30,000 ఇప్పుడు మనం క్లియర్ చేస్తున్నాము అని అర్థం. అమౌంట్ ఎంటర్డ్ 30,000, అసైన్డ్ 30,000, నాట్ అసైన్డ్ 00. ఓకే. ఇప్పుడు సేవ్ చేయండి. మధ్యలో ఇది ఒకసారి క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇన్వాయిస్ ఇవ్వండి. సేవ్ చేయండి. ఇప్పుడు వెళ్లి చూడండి. ఎఫ్‌బి ఎల్‌వై ఎల్5ఎన్ చూడండి. ఓన్లీ ఇంకా 20,000 మాత్రమే పెండింగ్ బ్యాలెన్స్ ఉంది. ఇది ఇంగా స్టాండర్డ్ క్లియరింగ్ అయినా చేయొచ్చు. పార్షియల్ క్లియరింగ్ అయినా చేయొచ్చు. రెసిడ్యువల్ క్లియర్ అయినా చేయొచ్చు. ఇప్పుడు మీరు క్లియర్ చేసింటివి చూడాలి అంటే లైక్ క్లియర్డ్ ఐటెమ్స్‌లోకి వెళ్లి ఎగ్జిక్యూట్ చేశారంటే ఇవి కనబడతాయి. సో, మళ్ళీ బ్యాక్, ఓపెన్ ఐటెమ్స్, ఎగ్జిక్యూట్, -28 టోటల్ రిమైనింగ్ పెండింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఇచ్చేద్దాం. ఓకే. ఎంత ఇచ్చాం బయట? 20 కదా! 30 ఇచ్చామా? చూసారా? అమౌంట్ అంటే 20,000, అసైన్ 20,000, నాట్ అసైన్డ్ 00. సేవ్. టోటల్ అమౌంట్ క్లియర్. ఇప్పుడు వెళ్లి చూడండి ఎఫ్‌బి ఎల్‌వైఎన్‌లోకి 0. లిస్ట్ రిఫ్రెష్. నో ఐటెమ్స్ సెలెక్టెడ్. క్లియర్డ్ ఐటెమ్స్. ఎగ్జిక్యూట్. 2020. ఇలా అమ్మా. ఈ విధంగా మనము అకౌంట్స్ రిసీవబుల్స్‌లో మనం క్లియర్‌గా డిస్కషన్ చేసాం. ఓకే. సో, లైక్ స్టాండర్డ్ క్లియరింగ్ అంటే ఏంటి? పార్షియల్ క్లియరింగ్ అంటే ఏంటి? రెసిడ్యువల్ క్లియరింగ్ అంటే ఏంటి? అనేది ఈరోజు మనం ఎస్ఏపీ ఎఫ్ఐసిఓలో క్లియర్‌గా డిస్కషన్ చేసాం. సో, మనకు నిన్న ఎర్రర్ ఏదొచ్చింది అంటే నాట్ ఓపెన్ అని మీకు చూపించింది కదా! అది ఎందుకు అనేది మనం చూద్దాం. గ్లోబల్ సెట్టింగ్స్‌లో మనము లెసన్ ఓబీ52 ఫైనాన్షియల్ ఇయర్ మారింది కదా! మారినప్పుడు మనం మార్చుకోవాలనమాట. ఇయర్ మార్చుకోవాలి. పొజిషన్‌లోకి వెళ్లి మన ఆహ్, చూడండి. ఫిజికల్ ఇయర్ వేరియంట్. ఇక్కడ నిన్నటి వరకు మనకు 24 ఉన్నింది. 24, 25 ఉన్నింది ఇక్కడ. మనం ఏం చేసామంటే ఇంక న్యూ ఫైనాన్షియల్ ఇయర్ మారింది కదా! ఇక్కడ 25, 24 తీసి 25 పెట్టుకోవాలి. 25, 25, 25, 25 ఇలా పెట్టుకున్నప్పుడు
అప్పుడు నీ యొక్క ఓపెన్ లైక్ ఈ మంత్ ఏప్రిల్ మంత్ అనేది ఓపెన్‌లో ఉంటుంది. సో, మన ఇండియా ఫైనాన్షియల్ ప్రకారంగా ఏప్రిల్ అనేది ఫస్ట్ మంత్. సో, కాబట్టి ఇక్కడ ఫస్ట్ 1 ఓపెన్ జేసుకోవాలి. నేను 12 మంత్స్ ఓపెన్ జేసి పెట్టాను. ఇక్కడ 24 తీసి 25 పెట్టండి. అంతే ఇక్కడ గూడా. ఆటోమేటిక్‌గా ట్రాన్సాక్షన్స్ పాస్ అవుతాయి. ఫోర్త్ మంత్‌లో. దాన్ని సేవ్ చేయాలి. మీ యొక్క వేరియంట్ ఏదైతే ఉందో పోస్టింగ్ పీరియడ్ వేరియంట్ దానికి మాత్రమే మీరు సెటప్ చేసుకోవాలి. సెటప్ చేసుకొని సేవ్ చేశారంటే క్లియర్ అవుతుంది. సో, దీన్నే మనం ఓబీ52లో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ బ్యాలెన్స్‌లో ఇక్కడ చూస్తాం. ఓకేనా? క్లియర్ గైస్? జస్విత క్లియర్ మా? శ్రీను, లాస్య, లోకేష్ క్లియరా అండి? అర్థమైందా కాన్సెప్ట్? అర్థమైందమ్మా? యాహ్! జస్విత ఎనీ డౌట్స్? No, sir. క్లియర్? శ్రీను ఇట్ ఈస్ ఓకే? యాహ్! సో, అది చేసేయండి. సో, ఫ్రమ్ టుమారో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ ఎలా చేయాలి? తర్వాత కస్టమర్ డౌన్ పేమెంట్స్ ఎలా చేయాలి? ఆడికి అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది. అకౌంట్స్ రిసీవబుల్స్ సంబంధించిన కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో, గైస్ ఎందుకు నెమ్మదిగా చెప్పుకుంటూ వెళ్తున్నామంటే టాపిక్ వైస్‌గా ఆల్రెడీ మీకు ఉన్న ప్రీవియస్ సెషన్స్ చేసుంటారో లేదో. అందుకోసమే చిన్న చిన్నగా కాన్సెప్ట్ చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే లెంతీ టాపిక్స్ మనకి వచ్చినప్పుడు టైమ్ టేకింగ్ తీసుకుంటాయి. సో, అందుకోసమే టైం తక్కువగా తీసుకున్నా ఒక్కొక్క టాపిక్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. బట్ దాన్ని ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయండి. టైమ్ ఇస్తున్నాను. ఇన్ టైమ్‌లో కంప్లీట్ చేయండి. లేదంటే వన్ బై వన్ టాపిక్స్ అన్నీ కవర్ అవుతూ వస్తే మీరు ప్రాక్టీస్ అనేది లేట్ చేస్తారు. మినిమమ్ 2 కంపెనీ కోడ్‌లన్నా చేయాలి శ్రీను అండ్ జస్విత, లక్ష్మి, లాస్య. మినిమమ్ అట్ ఏ టైమ్ 2 కంపెనీ కోడ్‌లు చేశారంటే సబ్జెక్ట్ మీకొస్తది. ఒకే కంపెనీ కోడ్ చేసుకుంటూ రావద్దండి. మినిమమ్ 2 కంపెనీ కోడ్‌లన్నా చేయండి. అప్పుడే సబ్జెక్ట్ అనేది మీకొస్తుంది. ముందే చెప్తున్నాను. ఓకేనా? సింపుల్‌గా, నిదానంగా ప్రతీదీ అర్థం చేసుకుంటూ చేయండి. తప్పులేదు. ఓకే. ప్రాబ్లమ్ అయితే ఏమీ రాదు. నెమ్మదిగా చేయండి. ఓకే. డన్ గైస్. అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో కస్టమర్ క్యాష్ డిస్కౌంట్ డిస్కస్ చేద్దాం. తర్వాత కస్టమర్ డౌన్ పేమెంట్ డిస్కస్ చేద్దాం. ఆడికి అకౌంట్స్ రిసీవబుల్స్ కాన్సెప్ట్ కంప్లీట్ అవుతుంది. ఓకే. డన్ గైస్. బై.